హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఏపీ టెట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి ఇక్కడ తెలుసుకుందామండి. ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ వచ్చింది, మనం అప్లై చేసాము, ఆన్లైన్ దరఖాస్తు కూడా అప్లై చేసాము. ఇప్పుడు దానికి మనకు ఇక్కడ కొన్ని చేంజ్ చేసి ఇచ్చారండి. ఎగ్జామ్ డీటెయిల్స్ కానీ మనం ఎప్పుడెప్పుడు మనం వాటిని చెక్ చేసుకోవచ్చు, వాటిని మనం ఎడిట్ ఆప్షన్ ఇట్లా అవన్నీ చేసుకునేటువంటి కొన్ని ఇక్కడ చేంజ్ చేసి చూపించారండి. సో మనం ఇక్కడ చూద్దాము ఏపీ టెట్కు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్. ఫస్ట్ ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది మనకు జూలై 2కి విడుదలైందండి. సో ఆన్లైన్ దరఖాస్తు అనేటువంటి ఆగస్ట్ 3కి మనకు తీసుకున్నారు. సో ఎగ్జామ్ ఫీజ్ డేట్ మనకు లాస్ట్కు ఆగస్ట్ 3 వరకు అనేటువంటి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ హాల్ టికెట్స్ అండి. హాల్ టికెట్స్ మనకి ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతాయని చాలామంది అడుగుతున్నారండి. హాల్ టికెట్స్ అనేటువంటి సెప్టెంబర్ 22 నుండి డౌన్లోడ్ అనేటువంటి జరుగుతాయని చెప్పారండి. పరీక్షలు అనేటువంటివి మనకు అక్టోబర్ 3 నుండి 28 వరకు మనకు జరుగుతాయండి. ఇవి మనకు 2 సెక్షన్లలో జరుగుతాయని చెప్పారండి. మార్నింగ్ సెక్షన్ అండ్ ఈవినింగ్ సెక్షన్లో జరుగుతాయి. మార్నింగ్ సెక్షన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరుగుతాయి. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ప్రొవిజనల్ కీ అండి. ప్రొవిజనల్ కీ అనేటువంటిది మనకు అక్టోబర్ 4కి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్ అనేటువంటిది ప్రైమరీ కీ అనేటువంటిది పై అభ్యంతరాల స్వీకరణ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే మనకు అక్టోబర్ 5th అండి. నెక్స్ట్ తుదికి అనేటువంటిది మనకు అక్టోబర్ 27కి రావడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ రిజల్ట్ అనేటిది మనకు ఎప్పుడు వస్తుంది అని అంటే నవంబర్ 2కి రిజల్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ మ్యాక్ టెక్స్ట్ అనేటువంటిది సెప్టెంబర్ 19కి ఉంటుందండి. సో ఇవి మనకు కొన్ని అప్డేట్ చేసినటువంటి డీటెయిల్స్ అండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తానండి. సో మనకు చాలా తక్కువ టైము అనేటువంటిది ఉందండి. సో దీని గురించి మనం క్లాసెస్ అనేటువంటివి చెప్పుకుందామండి రెగ్యులర్గా ఇప్పటి నుండి. నేను ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి మన ఛానల్లో ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్లో ఏపీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొన్ని క్లాసెస్ అనేటువంటి నేను చెప్పానండి. ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పటి నుంచి నేను క్లాసెస్ అనేటువంటి రెగ్యులర్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుందండి. డైలీ మనకు వీడియోస్ అనేటువంటివి వస్తాయి. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏ వీడియోస్ కావాలనేటువంటిది మీరు అడగొచ్చు అండి. నేను వీలైతే చేస్తానండి అలాంటి వీడియోస్ కూడా. ఇంతమంది పిల్లలు ఇంతకుముందు అడిగారు, కానీ నాకు వీలు పడక నేను చేయలేదండి. సో ఇప్పుడు మీకైతే క్లియర్గా రెగ్యులర్గా వస్తాయండి. సో మీరు డౌట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదండి. మనల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళకి నేను చెప్తున్నానండి. వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో మీరు అలా అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పటి నుండి రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే అప్లోడ్ అవ్వడం అనేటువంటి జరుగుతుందండి. సో మన ఛానల్ని వాచ్ చేయండి. ఈవినింగ్ నేను 5కి అప్లోడ్ చేస్తానండి వీడియోస్. మార్నింగ్ వీలైతే మార్నింగ్ 9 o'clockకి ఒకటి, మరియు ఈవినింగ్ 5 o'clockకి ఒకటి నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో మీరు వాచ్ చేయండి. మన ఛానల్లో టెట్కి సంబంధించినవి మరియు సెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయండి. మీరు మామూలుగా వీడియోలోకి వెళ్ళినప్పుడు అన్నీ చెక్ చేసుకోవడం కుదరదు మేడం, కుదరట్లేదు, చాలా వీడియోస్ ఉన్నాయని అంటున్నారు. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే ఏపీ టెట్కు సంబంధించినటువంటి క్లాసెస్ అనేటువంటి ఆ ప్లేలిస్ట్లో ఒక ఫోల్డర్లో ఉంటాయండి. సెట్కు సంబంధించినవి కూడా అన్నీ ఒక ఫోల్డర్లో ఉంటాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనా? మీకు అన్ని వీడియోస్ అన్నీ ఒక దగ్గరనే దొరుకుతాయి. సెట్కు సంబంధించినవైనా టెట్కు సంబంధించినవైనా. సో దీంతోపాటు నేను డిఎస్సి క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వెళ్ళే ముందు